ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 13వ అధ్యాయము. అందరూ రాముణ్ణి చేరుకోవటం కోసమని అయోధ్య నుంచి బయలుదేరారు. కానీ అందరికంటే ముందు కైకేయ బయలుదేరింది. తాను ఎవరి కోసమైతే ఈ పని చేసిందో ఆ భరతుడే తనని కాదన్నప్పుడు ఆమెను ఆవహించిన మోహం పోయింది. తన తప్పు తెలుసుకుంది. అలా కొన్ని లక్షల సైన్యంతో బయలుదేరి వాళ్ళు గంగా నదిని చేరుకున్నారు. అప్పుడు ఆ నిషేధరాజైన గుహుడు వాళ్ళను చేరేసరికి ఒక పెద్ద సముద్రము వచ్చినట్లు కొవిదార వృక్షము చిహ్నంగా ఉన్నటువంటి సైన్యము వచ్చి నిలబడింది. అప్పుడు గుహుడు తన బంధువులను సైన్యాన్ని యువకులను పిలిచి, భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడంటే ఖచ్చితంగా మనందరినీ చంపటం కోసమైనా వచ్చి ఉండాలి. లేదా 14 సంవత్సరాల తర్వాత రాముడు తిరిగి వస్తే ఆయన పరాక్రమం ముందు నిలబడలేనని ఇదే అదునుగా ఒక్కడే ఉన్న రాముడిని లక్ష్మణుడిని సంహరించటం కోసమైనా వచ్చి ఉండాలి. రాముడు నాకు పరమమిత్రుడు. ఆయనను మనం రక్షించుకోవాలి. ఇంత పెద్ద సైన్యాన్ని మనం ఎదిరించలేము. అయితే మనం సహాయం చేయకుండా వీళ్ళు ఎవరూ గంగను దాటలేరు. అందుకని 500 పడవలను సైన్యం వెళ్ళటానికి సిద్ధం చేయండి. మీరందరూ కూడా ఒక్కొక్క పడవలో 100 మంది చొప్పున కవచాలు కట్టుకొని ఆయుధాలు పట్టుకొని నిలబడండి. నేను ఏమీ ఎరగని వాడిలా భరతుడి దగ్గరకు వెళ్ళి, నువ్వు రాముడిని కలుసుకోవడానికి వెళుతున్నావా, రాముడిని సంహరించటానికి వెళుతున్నావా అని అడుగుతాను. ఒకవేళ రాముడిని సంహరించటానికే భరతుడు వచ్చి ఉంటే పడవలో గంగను దాటిస్తామని చెప్పి పడవ ఎక్కించి గంగ మధ్యలో ముంచేద్దాము. ఒకవేళ రాముడిని కలుసుకోవటానికే భరతుడొచ్చుంటే రాముడు ఎక్కడున్నాడో చెప్పి వాళ్లతో పాటు నేను కూడా వెళతా అన్నాడు. అప్పుడు ఆయన కొంత మాంసము, పుష్పాలు, ధాన్యము, కందమూలాలు, తేనె పట్టుకొని భరతుడు విడిది చేసిన గృహం దగ్గరికి వెళ్ళాడు. గుహుడు రావడం చూసిన సుమంతుడు లోపలికి వెళ్ళి భరతుడితో, భరత, నువ్వు రాముడెక్కడున్నాడో అని వెతుకుతున్నావు కదా, రాముడెక్కడున్నాడో గుహుడికి తెలుస్తుంది. రాముడికి గుహుడి మీద అపారమైన ప్రేమ, అలాగే గుహుడికి రాముడి మీద అపారమైన భక్తి అని చెప్పగానే భరతుడు గుహుడిని లోపల ప్రవేశపెట్టమన్నాడు. లోపలికి వెళ్ళిన గుహుడు తాను తీసుకొచ్చిన వాటిని అక్కడ పెట్టి, నువ్వు ఈ రాజ్యాన్ని దశరథ మహారాజు వల్ల పొందావు. ఇంకా నీ తృప్తి తీరక రాముడిని చంపుదామని వచ్చావా, లేక రాముడిని కలుసుకుందామని వచ్చావా? నా మనసులో శంకగా ఉంది. నిజం చెప్పు, ఎందుకు వచ్చావిక్కడికి అని అడిగాడు. అప్పుడు భరతుడు, నువ్వన్న మాట వలన నాకు బాధ కలిగినా నీ అమాయకత్వం నాకు తెలుస్తుంది. నేను ఈ గంగానది దాటి భరద్వాజాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న రాముడిని కలుసుకోవాలి అనుకుంటున్నా అన్నాడు. సరే, నువ్వు రాముడిని కలుసుకోవాలని వచ్చావు, మరి నీ వెనకాల ఇంత సైన్యం ఎందుకు వచ్చింది అని గుహుడు భరతుడిని ప్రశ్నించాడు. అప్పుడు భరతుడు ఆకాశమంతా నిర్మలమైన మనసుతో, ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపేటటువంటి దూరాలోచన ఎప్పుడూ రాకుండుగాక. ఒక తమ్ముడు అన్నగారి గురించి ఎక్కడన్నా ఆలోచిస్తే అన్నగారి కాళ్ళు బట్టి నమస్కరించటానికి మాత్రమే ఆలోచించేటటువంటి సౌజన్యం నిలబడుగాక అన్నాడు. ఈ మాటలు విన్న గుహుడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నీకే ఈ మాటలు చెప్పటం చెల్లింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరూ కలిస్తే చూసి మురిసిపోవాలనుంది. దగ్గరుండి గంగను దాటించి నేను మీతో వస్తాను. రాముడు ఇక్కడే పడుకొని వెళ్ళాడు. నన్ను తన తల మీద మర్రిపాలు పొయ్యమన్నాడు. జటలు ధరించి నారచీరలు కట్టుకొని వెళ్ళాడు అని చెప్పాడు.